హాయ్ అండి. మేము మన తిరుపతి వెళ్ళామన్నాం కదండి. ఆ తిరుపతికి ఖర్చు ఎంత అయిందన్నది నేను చెప్పలేదు. చాలామంది ఎంత అయిపోయింది మీకు వెళ్ళారు కదా, ఎంత పడింది, ఎంత వెళ్ళారు అలా ఇలా అడిగారు. ఇప్పుడు చెప్తానండి. మేము వెళ్ళింది జనరల్కి వెళ్ళాము, ట్రైన్కి. మేము మా ఊరు నుంచి నర్సాపురం వెళ్ళామండి. నర్సాపురానికి 40 రూపాయలు మనిషికి. మా ఊరు నుంచి బస్కి వెళ్ళాం. బస్కి వెళ్ళాక అక్కడికి వెళ్ళాక ట్రైన్ టికెట్లు తీసుకున్నామండి. మనిషికేమో 180 రూపాయలు. మా అమ్మగారికి నాకును ఇద్దరం తీసుకున్నాం. చెరుకు టికెట్ టికెట్కి వచ్చి 180 రూపాయలు. తర్వాత ట్రైను 4:30కి ఎట్టారండి. ఇంకా అక్కడి నుంచి తిరుపతి చేరుకున్నాం. తిరుపతి చేరుకున్నాక అక్కడికి తిరుపతికి కొండపైకి వెళ్తాకి 90 రూపాయలు తీసుకున్నారండి. 90 రూపాయలు తీసుకున్నాక పైకి వెళ్ళామండి. కొండపైకి వెళ్ళాక అక్కడికి వెళ్ళాక శుభ్రంగా తల్లేలాలు అవి తీసుకున్నామండి. మేము అదే 3 కత్తులు ఇచ్చాము, అమ్మ నేను. కత్తులకి డబ్బులు తీసుకోలేదండి అక్కడ. ఇంకా తానాలు అవి చేసి ఇంకా గుడికి, వరాల స్వామి గుడికి వెళ్ళామండి. ఇంకా పక్కన ఉన్న గుళ్ళకి కూడా వెళ్ళాక అక్కడ ఉచిత భోజనం ఉందండి. టిఫిన్ అయ్యి అక్కడ పెడతారు. టిఫిన్ అంటే మామూలు పొంగలేని కొబ్బరి పచ్చడి సాంబార్ ఇస్తారండి ఉచిత భోజనంలోని. ఎంగబంబ, అక్కడ ఎంగబంబలో పెడతారండి. అక్కడికి వెళ్ళాము. అక్కడేం భోజనం చేసాక టిఫిన్ చేసి టికెట్లు ముందు ఎన్నింటికి వచ్చినాయి చూపించుకున్నామండి. మా 5ంటికి వచ్చినాయి తెల్లారగట్ల. శనివారం తెల్లారగట్ల 5ంటికి వస్తాయి. ఇంక మా అమ్మగారు నేను రెస్ట్ తీసుకున్నామండి కొంచెంసేపు. మళ్ళీ కొంచెంసేపు పైకి వెళ్ళాక చెరుకు టీ తాగామండి. దానికేమో 15 రూపాయలు అయింది టీకి. టిఫిన్ ఇంకేమే తర్వాత టీ తాగాక మళ్ళీ 1 గంటకి వెళ్ళి భోజనం చేస్తామండి అమ్మ నేను. అక్కడే ఎంగబాంబలోని భోజనం బాగా పెట్టారండి. భోజనం ఒక రకం కూర, కొబ్బరి చట్నీ, సాంబారి, మిరియాల రసం, మనకి అయ్యప్ప ప్రసాదం ఉంటుంది కదండి, అలాగే చేస్తారు. తాటి బెల్లంతో పరమాన్నం చాలా బాగుందండి. అయ్యాక అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ కొంచెం ఎక్కువ పడుకుని మళ్ళీ పైకి వెళ్ళామండి. పైకి వెళ్ళాక అక్కడ ఏమేమి ఉన్నాయో చూసామండి, గుళ్ళు ఏమైనా ఉన్నాయో అని. అక్కడ కోలాటాలు అవి వేసారు. అవి అయితే కోలాటం కాడికి వెళ్ళామండి మా అమ్మ నేను. కోలాటం అది కొంచెంసేపు చూసాం. చూసి వచ్చాక మళ్ళీ 7 అవుతుందండి. 7ంటికి మళ్ళీ భోంచేసి వచ్చాం. భోంచేసి వచ్చాక మా అమ్మ లైన్లోకి వెళ్ళిపోదాం, ఖాళీ ఉండదు మళ్ళీని అందే. నేను లైన్ ఎందుకు, కొంచెంసేపు ఆగుదాం, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వెళ్దాం, మళ్ళీ ఇప్పటి నుంచి లైన్లోకి ఎందుకు అన్నాక అక్కడ ఒక ఆయన్ని అడిగితే 8ంటికి అమ్మ టైం రావాలి మీకు, ఎన్నో తారీఖు వచ్చిందంటే 2వ తారీఖు 22వ తారీఖు రండి అన్నాను. అప్పుడు 22వ తారీఖు మొదలయ్యాక వెళ్ళండి అమ్మ 12 ఆ టైంలో అన్నాడు అక్కడ ఒక ఆయన. అప్పుడు 12ంటికల్లా మేము వెళ్ళామండి. 12ంటికి వెళ్ళేవాళ్ళమి. మాకు ఖచ్చితంగా 4:30కి దర్శనం అయిపోయిందండి. అమ్మవారి దేవుడి దర్శనం. 2 కళ్ళు సాలలేదండి ఆయన చూస్తే. కోరిక ఏదైనా కోరుకుంటే కూడా మాట రాలేదండి మాకు. ఇంకా స్వామిని చూసుకుంటే వెళ్ళిపోయామండి. దర్శనం అయ్యాక ప్రసాదాల కాడికి వెళ్ళామండి. ఉచిత టికెట్ కదండి మాది. దానికి ఓ లడ్డు ఇచ్చారు, ఉచిత లడ్డు. తర్వాత మనిషికి వచ్చి 2 లడ్డూలు. లడ్డు వచ్చి 50 రూపాయలు ఒక్కో లడ్డూను. చెరుకు 2 లడ్డూలు, మా అమ్మ 2, నేను ఒక 2 తీసుకున్నామండి. తీసుకున్నాక మళ్ళీ వచ్చి స్నానాలు అవి చేసి అక్కడి నుంచి మళ్ళీ ఎంగబంబలోకి వెళ్ళిపోయామండి టిఫిన్కి. నెక్స్ట్ అక్కడ టిఫిన్ చేసి బయట చేసేద్దామమ్మా, మళ్ళీ ఎందుకు కిందకే ఏమి వెళ్తాం, ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళాలి కదా అన్నాను. అడిగితే ప్లేటు మనం ఖర్చు చేసుకుంటే చాలా ఖర్చు చేసుకోవచ్చండి. అక్కడ ప్లేట్కి వచ్చి 60 రూపాయలు టిఫిను. అక్కడ ప్లేట్ 60 రూపాయలు అయితే మా అమ్మంది ఎందుకు, ఆ 120 రూపాయలు ఉన్నాయంటే మనకి ఏదో ఖర్చుకు వస్తాయి కదా అంటే అన్నాక ఇంకా పెద్దవాళ్ళతో వెళ్ళామంటే మనల్ని ఖర్చు అయినవారు కదండి. ఎప్పుడు మనం పెద్దవాళ్ళతో వెళ్ళామంటే ఎందుకు ఏంటి అని అడుగుతారు.
అన్నాక మా అమ్మాటే ఇంకెందుకని మళ్ళీ అలాగే టిఫిన్కి వెళ్ళిపోయాం. టిఫిన్ చేసాక అప్పుడు అక్కడ యాత్రలో వెళ్ళామండి. యాత్రలోకి వెళ్తే అక్కడ పాపనాశనానికి తీసుకెళ్తారండి. పాపనాశనానికి ఏమో మనిషికి వచ్చి 200 తీసుకున్నారు. పాపనాశనానికి తీసుకెళ్తాకే మనిషికి వచ్చి 200 అయితే మా అమ్మ నేను వెళ్ళామండి. మా అమ్మ నేను 3 యాత్రల దాకా చేసామండి. ఇద్దరును 3 యాత్రల దాకా చేయగానే 3 యాత్రలు చేయగానే మా అమ్మగారికి కొంచెం ఆ మెట్లు ఎక్కువగా ఉన్నామోలని ఆవిడకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉందండి. ఆవిడకి ఆవేశం వచ్చేసింది. అమ్మ నేను వెళ్ళలేను, లోపల నేను చూశాను కాబట్టి నువ్వు చూసి వచ్చే, నేను ఆటోలోనే కూర్చుంటాను అంది. అక్కడ పాపనాశనానికి వెళ్ళొచ్చాక మళ్ళీ భోంచేసి మేము వెంటనే ట్రైన్కి వెళ్దాం కదా అని బయలుదేరితే అక్కడ అలివేలు మంగమ్మ గుడికిని ఈయన గుడి ఉందండి, గోవిందరాజు గుడికి వెళ్ళామండి మా అమ్మ నేను. గోవిందరాజు దర్శనం అక్కడ చేసుకొని ఇంకెంటనే ట్రైన్ ఎక్కామండి. ట్రైన్ టికెట్ వచ్చి 80 రూపాయలు. విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకున్నాక అప్పుడు మళ్ళీ మా ఊరు నరసాపురం కాకుండా పాలకొల్లు తీసుకున్నామండి టికెట్టు. పాలకొల్లుకేమో 60 రూపాయలు అండి. అక్కడి నుంచి ఇక్కడికి 60 రూపాయలు అయితే పాలకొల్లు వచ్చామండి. పాలకొల్లు నుంచి మా ఊరు 30 రూపాయలండి. అలా మా ట్రావెల్ అలా ముగిసిందండి. ఇంటికి వచ్చినప్పటికి 23వ తారీఖు పొద్దున్న వచ్చేసామండి. మేము 24వ తారీఖు పొద్దున్నే వచ్చేసాం. వచ్చాక ఇంకా అమ్మవారికి వచ్చే దేవుడికి దండం పెట్టుకుని ప్రసాదాలే పంచుకున్నామండి. ఇంతవరకు మా ప్రయాణం జరిగింది. మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మా వీడియోని ఫాలో అవ్వండి. టోటల్గా మాకు తిరుపతికి అయిన ఖర్చు 2,000 రూపాయలు అయిందండి. మా అమ్మకి నాకును, ఆవిడకు 2,000, అదే మొత్తానికి మా అమ్మకి నాకును 3,000 అయిందండి మొత్తానికి. అది ఏమీ ఖర్చు చేయకుండా అక్కడ ఏమీ కొనకుండా మేము ఒప్పుడుగా వచ్చిన మూలానే. అదే ఇంకా మనం ఖర్చు చేసుకుంటే ఎంతైనా ఖర్చు చేసుకోండి, ఇంకేముందండి మనం ఖర్చు చేసుకున్నాక అదేముంది. అందుకని మేము ఒప్పుడుగా ఖర్చు చేసుకొచ్చాము. ఎక్కడ ఫోన్పే పని చేయలేదండి మాకు. ఫోన్పేలు వద్దన్నారు, హోటల్ కాడే కావాలన్నారు. కానీ మేము పెద్ద అక్కడ ఏం తినలేదు కదండి, టీయే తాగాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.